వచ్చామయ్యా. నేను స్తుతించడానికి వచ్చామయ్యా. మీ పాదాలు పట్టుకోవడానికి వచ్చామయ్యా. మా మొర ఆలకించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎంతమంది ప్రభా ఎన్నో సమస్యలు ప్రభా, సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. మమ్మల్ని ఇంకా నీ సన్నిధిలో మోకరించే అనుభవం మాకు దయచేయండి ప్రభా. ఆత్మ లేని వాడు నా వాడు కదన్నవయ్యా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు రాజా. నీకేమిచ్చినా రుణం తీర్చలేం ప్రభా. ఇక్కడ కష్టపడి పని చేస్తుండగా మా పని పట్ల మాకు తోడు ఉండండి ప్రభా. ఈ గల్ఫ్ దేశంలో ప్రతి ఒక్కరు ప్రభా ఎన్నో సమస్యలు ప్రభా, ఎన్నో ఇబ్బందులు ప్రభా. మేము పని చేస్తుండగా మా పని పట్ల మాకు తోడు ఉండండి. అలాగే ప్రభా స్వదేశంలో ఉన్న మా కుటుంబాలు, మా సంఘాలు, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మహమ్మారి కరోనా వ్యాధుల నుంచి రక్షించండి, విడుదల దయచేయండి ప్రభా. ఎంతో మంది హాస్పిటల్ ఉన్నారు ప్రభా. వారిని ముట్టండి, స్వస్థపరచండి. రోగులు ముట్టండి, స్వస్థపరచండి. చిన్న బిడ్డల కాల్చి వృద్ధుల వరకు నీ సజ్జుల రెక్కల కింద కాచి కాపాడి నీ దాసులు నిలబడి చూడగా ఇప్పుడు మాట్లాడండి ప్రభా. భూషణం గారితో మీరే మాట్లాడండి. ఇంకా నీ సేవలు బలంగా వాడుకోండి. ఇచ్చిన భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న పరిచయం అంతట్లో కూడా మీరు కృప చూపించండి. ఈ జూమ్ యాప్ లో ఎవరైతే ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి ఆదరించేంత వరకు కూడా, ముగించేంత వరకు కూడా నీ కాపుదల, నీ కనుదృష్టి మా మీద ఉంచమని, దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థించిన సహోదరు శాంతికి చాలా చక్కగా చాలా ఇంప్రూవ్ అయిపోయాము. చాలా బాగా చేశారు ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. ఈ మంచి సమయంలో నా అమ్మాయికి ఇద్దాం అనుకుని నా అమ్మాయి ఇచ్చింది. రాత్రికాల సమయంలో జరిగిన బైబిల్ స్టడీ ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. రాత్రి ఆశ అమ్మ ఆశ రాత్రి ఏం జరిగింది సార్ చెప్పండి. రాత్రి జరిగినాయి విజయ్ కుమార్ సార్ చెప్పిద్దాం అనుకుని వెళ్ళిపోయింది. ఇలా వచ్చింది రెండో దినవృత్తాంతాలు చెప్పుకున్నామన్నయ్య. 26 వచ్చాయి. ఉజియా ఫస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి రాజ్యాంగం చేశారన్నది. రాజులను ఎలా చూపించాం ఒకసారి చూపించాం చెప్పండి. రెండో దినవృత్తాంతాలు ఎన్నయ్య? సారీ మరి 26 కదా. ఓకే. రెండో దినవృత్తాంతాలు 26 ఓషియాలో మనం ముందు చూసుకున్నట్లయితే ఓషియాలో ఉజియా ఉన్నారు కదండి. ఉజియా గురించి మనం రెండో దినవృత్తాంతాలు 26 అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే ఉజియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతను చిన్న వయసు నుంచే ఆయన రాజ్యాంగం చేశారండి. 52 సంవత్సరాల వరకు ఆయన యెరూషలేములో కాపురం ఉన్నారు, రాజ్యాంగం చేశారు కూడా. మరి అలాగే యోతాము ఉన్నారు కదండి, ఆయనది కూడా మనము 27 అధ్యాయంలో చూసుకోవచ్చండి. దినవృత్తాంతాలు 27 అధ్యాయం మొదటి భాగం. మొత్తం యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. యెరూషలేములో 14 ఏంటన్నయ్య? అదే నీ చెప్పాను 27 ఫస్ట్ అన్నయ్య. రెండో 16 సంవత్సరములు. సుజాత గారు అర్థమైందా మీకు? హోషియా గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి వచనంలో యోతాము, ఆహాజు, హిజ్కియా ఆ రాజులు ఎక్కడ పరిపాలించారు, వాళ్ళ కాలం ఏంటి అనేది రెండవ దినవృత్తాంతాలు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఉజియా గురించి 26, యోతాము గురించి 27లో ఉందండి.
అవునండి. ఆహాజు మొదటగా గురించి ఆ 28. విషయాల నుంచి ఆ విషయాలను వివరిస్తున్నారు. ఉమ్. చెప్పనమ్మా. 27 అధ్యాయం 1 నుంచి చూసుకున్నట్టయితే 1 వచనం యోతాము అదే అండి 25 వాడు యెరూషలేములో 16 సంవత్సరములు అతను 16 సంవత్సరములే ఆయన దేశాన్ని పాలించారు. ఉమ్, అదే ఆహాజు మనం చూసుకున్నట్లయితే 2 దినవృత్తాంతాలు 28వ వచనం అండి. ఆహాజు ఏలంబారం ఇచ్చినప్పుడు 20 సంవత్సరముల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు అతడు తన పితరుడై దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. చూసారు కదండి, అతను యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. సారీ, నేనే తప్పు చదివాను. ఆయన దేవుని దృష్టికి అయితే కరెక్ట్గా ఏం చేయలేదన్నమాట. ఇప్పుడు ఎలాగంటే మన ఇండియాలో మన సీఎం గారు ఉన్నారు కదండి, ఆయన రాజు. అలాగే ఈయన కూడా యెరూషలేముకి రాజు అయినప్పుడు కరెక్ట్గా ఆయన చేయలేదు. ఒక పదవి కూడా ఆయన కరెక్ట్గా చేయలేదు కాబట్టి ఆయన యెహోవా ఆయన్ని యథార్థంగా అంటే అదే మన దేవుడు ఆయన్ని స్వీకరించలేదన్నమాట. మరి నేను బ్రేక్ అండ్ మేడం వచ్చింది. వెళ్ళిపోయింది. హిజ్కియా గురించి కూడా మనం 29లో చూసుకోవచ్చు. హిజ్కియా కూడా ఏలంబారం ఇచ్చినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. హిజ్కియా గారు కూడా అలాగే యెరూషలేములో రాజ్యం పాలించారండి. మరి ఇంతవరకు మనం నిన్న చెప్పుకున్నాము. బ్రదర్ ఇంకా వివరిస్తారు. 4 రాజ్యాల కొరకు 4 రాజ్యాల కొరకు మనం చెప్పుకున్నాము. మరి బ్రదర్ ఇంకా వివరిస్తారు. నేనైతే బ్రదర్ లా వివరించలేకపోతున్నాను. మరి బ్రదర్ చెప్తారు. ఈరోజు ఆ కింద ఉన్నటువంటి మరొక రాజు యెరోబాము కొరకు చూద్దాం. యెరోబాము ఈయన ఎవరు? ఇశ్రాయేలు రాజు యెరోబాము. ఇది ఎక్కడంటే మొదటి రాజులు 11వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. 11:26. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహరాజు వీధికి లేచెను. అతడు జెరెదా స్తంభమైన ఎఫ్రాయిముడైన నెబతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. చదవనన్నయ్య. లేదమ్మా, చాలు. ఇక్కడ రెహబాము రాజైంది. రెహబాము అని కూడా ఉన్నారు. అయితే యెరోబాము రాజు అయినటువంటి సందర్భాన్ని నేను చూస్తున్నాను. చూసి ఉన్నది అంటే యోధా తర్వాత రెహబాము అయ్యాడు. రెహబాము తర్వాత యెరోబాము.
13వ అధ్యాయము 4 వచనం చూడము ఒకసారి. 13:4. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు అయిన యెరోబామును విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యోడిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. అంటే ఇక్కడ 4వ వచనంలో మనకి కనబడుతుంది రాజైన యెరోబాము. వస్తానాగండి, కొంచెం మీట్లు పెట్టి బయటకు వెళ్తున్నాను మళ్ళీ. ఓకే అయితే ఇక్కడ 4వ వచనంలో రాజైన యెరోబాము అని వచ్చింది ఇక్కడ. అంటే మనం ఇంతకు ముందు వారి కోసం చూసినప్పుడు రాజ్యాన్ని పరిపాలించినను అని వచ్చింది వాళ్ళకి. ఈ 12వ అధ్యాయం 1లో రెహబామునకు పట్టాభిషేకం చేయటం ఇశ్రాయేలీయులు అందరూ షెకెమునకు రెహబాము. ఈ పట్టాభిషేకము రెహబాము తరువాత యెరోబాము. రెహబాము తర్వాత అయితే ఈ 11 ఈ వచనాల్లోనే పట్టాభిషేకం ఉంటుంది. యెరోబాము యూదా దేశంలో వచనం కోసం చూస్తున్నాం. పదమూడు ఫస్ట్ లో చూడని యెరోబాము ఆ బలిపీఠము వద్ద నిలిచిండగా అంటే కరెక్ట్గా రాజు అయ్యాడు, ప్రారంభించాడు అనే విషయం మనం చూస్తే ఇంకా అది మనకు ప్రామాణికం. లేదండి, బైబిల్ స్టడీ అంటేనే అలాగా ఒక విషయం నేర్చుకోవడానికి వెనక్కి ముందుకు ఆలోచిస్తే రేపన్న రోజున అది బాగా మైండ్లోకి జ్ఞాపకం ఉంటుంది. పన్నెండు 32 చూడని యూదా దేశం నుండి ఉత్సవం వంటి ఉత్సవం 8వ మాసం 18 దినములు జరుపు నిశ్చయించిన బలిపీఠం అర్పించి ఈ ప్రకారమును అందుతాను కాదని. అదే అంటే ఆయన పరిపాలన ప్రారంభించేసినట్టుగా ఉంది. ఇదంతాని ఎక్కడ పట్టాభిషేకం చేసాడని చూస్తాను. ఇదిగో 12:20 దొరకడం. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపి ఇశ్రాయేలు వారందరూ మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిరి. పట్టాభిషేకం చేసిరి. ఇప్పుడు నార్మల్ గా ఏమో సౌలు, తర్వాత ఏమో దావీదు సొలొమోను తర్వాత రెహబాము తర్వాత యెరోబాము. సీరియల్ మీ దగ్గర పెన్ ఉందా? చెప్పండి. ఎవరు రాస్తున్నారు? రాయండి. యెరోబాము తర్వాత రెహబాము అండి. సొలొమోను తర్వాత రెహబాము రాజు. ఓకేనండి. రెహబాము తర్వాత యెరోబాము. ఎవరు కుమారులండి వీరు? వీళ్ళంతా యాకోబు కుమారులు. పట్టాభిషేకులు రాజులు. నాలుగో రోజు రెహబాము, 5వ రోజు యెరోబాము. అంతేనండి. అవునమ్మా. మొత్తం ఎంతమంది వస్తారంటే వీళ్ళు 10 మంది, వాళ్ళు 11 మంది.
అంతే, ఎక్కువే ఉంటుంది. 22 మంది. ఏం చెప్పినట్టు మనం మొత్తం లైన్గా చూడొచ్చు. రెఫరెన్స్ రాసుకోవాలన్నా రాయండి. ఏది ఎరోబాముదేమో ఏమో అతనంగా రెఫరెన్స్ చేయండి. ఒకటో రాజులు 12వ అధ్యాయము 20 వచనం ఎరోబాము పట్టాభిషేకం. ఎన్నండి? ఒకటో రాజులు 12వ అధ్యాయము 20 వచనం 21 అండి. 20 అండి. వచనం. ఓకే. మీ మాట కొంచెం క్లారిటీగా పట్టలేదండి. తర్వాత ఏమో రెహబాము 12వ అధ్యాయం 1 వచనం. రాజులేనండి రెండును. మా రాజులండి. తర్వాత ఎవరు పరిపాలించారండి. తర్వాత ముందు ఇంకా సొలొమోను వాళ్ళది మనం చూద్దాం. అలా బాగానే చెప్తున్నారు కాబట్టి. ఈ 11వ అధ్యాయంలోనే 2 రాజ్యాలుగా విడిపోతారు. 2 రాజ్యాలుగా విడిపోయినటువంటి సందర్భం ఏదంటే ఈ 11వ అధ్యాయం ఉంటుంది. 11 కాదన్నయ్య, 12. 2 రాజ్యాలుగా విడిపోయింది. రాజులండి 12 మంది గోత్రాలు ఉన్నారు కదా. అది అధ్యాయంలో ఉందండి. దినవృత్తాంతంలోనా రాజులు గ్రంథంలో ఉందా అని అడుగుతున్నాను. రాజుల గ్రంథం 2 గ్రంథాలు ఉంటుందండి. ఇందులో ఉన్న స్టోరీలే మళ్ళీ అందులో రాయబడ్డాయి దినవృత్తాంతాల్లో. ఇది రాజుల పరిపాలన, మళ్ళీ అదేమో దినవృత్తాంతాలు అంటే దినదినము ఏం జరిగింది, దిన వృత్తాంతము అంటే ప్రతి దినము జరిగినటువంటి వృత్తాంతం అని దాని అర్థం. ఓకేనండి. అది ప్రతిరోజు ఏం జరిగింది అనే విషయాలు అక్కడ ఇంకా వివరంగా ఉంటాయి. అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి, అక్కడ ఇంకా వివరంగా ఉంటాయి. అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి, అక్కడికంటే ఇక్కడ వివరంగా ఉంటాయి. అలా అనమాట. ఈ 2 పుస్తకాల్లో ఈ దినవృత్తాంతాలు, రాజులు, ఈ 2 కూడా రాజుల పరిపాలన, ఆ కాలంలో జరిగిన విషయాలు, ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు అనే విషయాలన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనకి ఇందులో చూసింది ఎవరు, మన ఏరోబాము మనకు అక్కడ హోషేయ ప్రవక్త దగ్గర ఉన్నారు. అంటే ఈ ఏరోబాము ఇక్కడ పరిపాలిస్తున్న సమయంలో ఆ హోషేయ ప్రవక్త ఇక్కడ ప్రవక్తగా వ్యవహరించాడు. రెహబాము తర్వాత ఎరోబాము తర్వాత నాదాబు. ఎక్కడో రాస్తాను. దావీదు, సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము రెహబాము తర్వాత అబియాము తర్వాత ఆశ అండి. ఆశ తర్వాత యెహోషాపాతు తర్వాత ఇవన్నీ మత్తయి సువార్త 1లో ఉన్నాయి చూడండి. నేను అందులో చూసుకుంటున్నాను. అందుకే ఎక్కడుందండి మత్తయి సువార్త 1:8 అధ్యాయంలో ఉన్న 1:6 నుంచి స్టార్టింగ్ అండి. ఊరియా భార్యగా నుండిన ఆమె అందు దావీదు సొలొమోనుని కనెను. సొలొమోను రెహబాము అబియాను వీళ్ళందరూ ఇంకా వరుసెట్టు రాజుల కింద వచ్చినట్టండి. అందులో కనెను అని ఉంది, కానీ పేర్లు మట్టుకి మీరు చెప్పినవన్నీ ఇందులో కరెక్ట్గా ఉన్నాయండి. యెహోషాపాతు తర్వాత యెహోరాము. అవునండి, యెహోరాము ఉన్నాడండి. యెహోవా చూస్తున్నాను, ఉన్నదండి. తర్వాత ఉజ్జియా తర్వాత యోతాము తర్వాత ఆహాజు తర్వాత హిజ్కియా తర్వాత యోహాము, ఆతాము చూస్తాం కదా. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇదేమో యోధ రాజులు. ఇశ్రాయేలీల రాజులు ఎవరు? వీళ్ళంతా కూడా యోధ రాజులు. ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ దావీదు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఇశ్రాయేలీల లిస్ట్ ఎవరు? ఇశ్రాయేలీల రాజులు ఎవరు? ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత
మొట్టమొదటి యోషియాకు సాదృశ్యం అండి కదండి. ఏమా యోషియాకి సాదృశ్యం అండి ఇలా అందరూ. ఈ ఇప్పుడు రాజుల మీరు పరిపాలన చెప్పబోయేది ఇజ్రాయేలీల గురించి చెప్పాలండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ రాజుల గురించి. యెరోబాము ఉమ్. మొట్టమొదటి రాజు యెరోబాము. అవి రాసుకోమండి సెపరేట్ గానా. అది ఇశ్రాయేల్ రాజు రాజండి. అంటే ఇందాక రెహబాము రాసాం కదా, రెహబాము ఏమో సొలొమోను తర్వాత రెహబాము. ఈ యెరోబాము ఏమో ఇక్కడేమో రెహబాము పరిపాలిస్తున్నాడు, అక్కడ యెరోబాము మొట్టమొదటి రాజు. ఓకేనండి. మీరు మొన్న అలాగే చెప్పారు, అదే క్రాచ్ చేద్దాం అనుకున్నానండి. నేను బయటికి వెళ్ళిపోయాను కదండి, మరి ఏం జరిగిందో తెలియదు. అక్కడ రెహబాము, అందుకని ఇక్కడ యెరోబాము. ఓకే, తర్వాత మొదటి రాజు యెరోబాము అండి. ఇప్పుడు ఇజ్రాయేల్ కి మొదటి రాజు యెరోబాము అని రాసుకోవాలండి. తర్వాత రాజు బయోషా. తర్వాత యెరోబాము తర్వాత బయోషా. తర్వాత బయోషా తర్వాత రాజు జిమ్రీ. ఏం పేరండి? జిమ్రీ. మాకు రావచ్చు జిమ్రీ. జిమ్రీ కాదు కదా, జిమ్రీ. ఏమిలేండి, తిరగట్లేదు. నీ వాయిస్ వినిపించట్లేదు మాకు, స్లో అయిపోతుంది. జిమ్రీ అమ్మా, జిమ్రీ. ఎక్కడో వింటే మీ పేరు ఉంటాయి, మనం చూద్దామండి. ఇప్పుడు ఆ పేర్లు కొన్ని పేర్లు ఎలా దొరికినాయి. ఉన్నాయండి పేర్లు. అవునమ్మా, అవును. తర్వాత రాజు ఒమ్రీ. ఓ మాకు రీ వచ్చు, ఒమ్రీ. తర్వాత ఒమ్రీ తర్వాత ఆహాబు రాజు. వీళ్ళంతా ఇశ్రాయేలీల రాజులు సుమా. ఆహాబు తర్వాత అహజ్యా. వీళ్ళంతా ఇశ్రాయేలీల రాజులు. అహజ్యా రాశారా? అహజ్యా క్లారిటీగా తర్వాత రాసుకుంటానండి, నాకు తప్పులు వచ్చేస్తున్నాను రాతలేదు. మామూలుగా రాసాను ఫాస్ట్గా, తర్వాత రాసుకుంటున్నాను. అందుకని నేను మళ్ళీ బుక్ మీద రాసుకుంటున్నాను. రిఫరెన్స్ చెప్పండి, నేను తర్వాత రాసుకుంటాను పేరు. రిఫరెన్స్లు మనం రాజు గ్రంథంలో ఒకటి చూసుకుంటూ వెళ్ళదండి. ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ మొదటి రాజులు 22 అధ్యాయంలో కట్ట కనబడుతుంది. మొదటి రాజులు అండి, మొదటి రాజులు 22 అధ్యాయంలో కొంతమంది ఉన్నాయి. యెహోషాపాతు అయ్యా రికార్డింగ్ ఏంటో పేర్లు ఎదుర్కొంటానులేండి. సరే, ఆఖరి ప్రార్థన సుజాత గారు మీరే చేయండి. మొదటి ప్రార్థన చేస్తాను. అయిపోయిందండి. ఇంకా 9 నిమిషాలు అంటే బాగా లేరని పిలిస్తే నేను బ్రేక్ అవుతాను, మీరు చేసేది కానీ. ఈరోజు అనసూయ అమ్మగారి గురించి ప్రార్థించండి. అనారోగ్యంగా ఉన్నారని చెల్లి వాళ్ళ బాబు గురించి చేయండి. జాన్ మోజెస్ పాపం ఈ రోజు బాగాలేదు, చాలా ఆవేశం పడ్డాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాం. సిలైన్ అయిన పెట్టారు. నేరేడుమెల్లి అబ్బాయి అండి. అవును. తర్వాత సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేసాము, కోర్స్ రాసిచ్చారు. కానీ బాబు చాలా నీరసంగా ఉన్నాడు, ప్రేయర్ చేయండి. నేను బ్రేక్ అవుతే ఎవరన్నా చేయండి మరి అంటే ఆవిడ లేదండి, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అందుకు. ఇంకేమన్నా విషయాలు భాష గారి గురించి అయ్యగారు చిన్నమ్మ, నాల చిన్నమ్మ
ఆ, విజయ పేరు. ఈరోజు సాక్ష్యం చెప్పారు. ఆ, ఆవిడ పేరు అవును విజయ. అవును. అక్కమ్మ గురించి. అక్కమ్మ. ఉమ్. ఎవరండి? విజయ ఆవిడ పేరు. సహోదరి పేరు. మా ఇంకొక చిన్నమ్మండి కోర్టులో ఉంటారు. ఆవిడ సహోదరు. గురించి ప్రార్థన చేయండి. అక్కమ్మ కావాలంటండి. అక్కమ్మ గురించి ప్రార్థన ఆవిడ చెప్పు. ఒక ఆవిడ విజయ గారు, ఆవిడకి అక్కమ్మ అవసరం. ఇంకొక ఆవిడ ఎవరో చెప్పారు ముందర? అనసూయ గారు. అనసూయమ్మ అనసూయ అండి. పెద్ద ఆవిడ. ఉమ్. ఇప్పుడున్న సహోదరుడు వాళ్ళ ఆవిడకి తల్లి గారు. ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం చేయండి. ఓకే. చేయండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దినాలు క్షణాలని ఆధీనంలో ఉన్నవయ్యా. ఏ దినాన్ని ఏ విధంగా ఉండుట నీ చిత్తమోని కృపలోని దయలోని మమ్మల్ని అందరినీ నేటి వరకు సజీవులు గుంచిన విధం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా నీకేమిచ్చి నేరును తెచ్చుకోలేం కానీ తండ్రి, ఈ దినాన్న మేము నలుగురిగా కూడి నేను ప్రార్థించుచుండగా ప్రభా నీవు మా మధ్యన ఉన్నావని నమ్ముచున్నాం ప్రభా. నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా కొన్ని మాటల్ని వాక్య గ్రంథంలోంచి మేము జ్ఞానించడానికి నువ్వు చేసిన ఈ కృప సహాయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము ఇంకా రానున్న కాలంలో నీలో ఎదిగి ఫలించే వారు ఉండడానికి వాక్యంలో తండ్రి మరింత అనుభవం కలిగి తండ్రి నాయన ప్రతి మాట తండ్రి నేను అయితేనైనా విడివిడిగా మంచిగా నేర్చుకుని అర్థం చేసుకోగల జ్ఞానం మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను నాయన. నీ వాక్యంలో ఉన్న సారాంశం మేమైతేనైనా ఇంకా అయితేనైనా లోతైన అనుభవంలోకి వెళ్ళి తండ్రి నాయన మేము అర్థం చేసుకోగల మనసులు మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకే వందనాలనైనా ఈ జూమ్ యాప్ ద్వారా తండ్రి మా హృదయాల్ని తండ్రి నాయన మా మనసుల్ని నీ వైపు త్రిప్పేవారుగా తండ్రి నాయన మా అందరినీ ఉంచుచున్న విధానం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నేను బలపడేవారుగా స్థిరపరిచేవారుగా మమ్మల్ని అందరి నుంచి మనం అడుగుచున్నానయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క విషయంలోని లోబడి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా నేను గణపరిచి నేను స్తుతించే భాగ్యం మా అందరికి దయచేయమని తండ్రి. అలాగే ఈ గ్రూప్ లో అయితే నాయన ప్రార్థన సహాయం కోరిన బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. నేను అనసూయ గారిని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ కుమార్తెకి కలిగి ఉన్న బలహీనత మాకైతే తెలియదు కానీ ప్రభా, నీ కుమార్తెనై శిరస్సు నుండి చిరుపాద వరకు తట్టి తాకి ముట్టి స్వస్థపరిచి నీ కుమార్తెకి నరాలు కండరాలకు మురుగుల్లోకి నీ రక్తం నుండి ప్రభావాన్ని ప్రోక్షించమని ఈ ఆరోగ్యం శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే విజయ్ గారు అక్కమ్మ విషయంలో కూడా నీ కృప సహాయం దయచేయండి ఆయన. నీ కుమార్తెకు కావాల్సిన అవసరత ఏమై ఉన్నదో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి నాయన. మా ఊహలు పట్టక ముందే మా సర్వస్వాన్ని నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నాయన. మా స్థితిగతులు, మా ఆలోచన, మా తలంపులు, మా క్రియలు సమస్తమును నీ చేతుల్లో పెట్టుచున్నాం నాయన. నీ కుమార్తెకు కావాల్సిన అవసరత నీవే తీర్చి ప్రభా. నీ కుమార్తెకి నాయన నీ కృప నీ కాపుదలు దయచేసి అక్కమ్మ విషయంలో నీ కాపుదలు దయచేసి నాయన అది మంచి విజయవంతంగా తండ్రి ఆ పని పూర్తి అవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. నీ కుమార్తెకి ధైర్యమును దయచేయమని అడుగుచున్నాను. నా దేవుడు ఉన్నాడని నీ వైపు చూసే భాగ్యం నీ కుమార్తెకి దయచేయమని అడుగుచున్నాను అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగే చిన్న బిడ్డ అయిన జాన్ మోజేస్ విషయంలో తండ్రి నీ కుమారుడు కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా నీ కుమారుని చేతులతో ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ కుమారుల్లో ఉన్న బలహీనతను తీసివేసి ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యం నీ కుమారుడు దయచేయమని అడుగుచున్నాను. నా చండు బిడ్డ తండ్రి నాయన నీవు ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కుమారుడికైతేనైనా అయినా మళ్ళీ మేమైతే నాయన ఇంకా సంపూర్ణమయంగా ఆరోగ్యం ఉన్నదని వార్త మేము వినడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. మా ప్రార్థనలు నెట్టివేక కొట్టివేక తండ్రి నాయన ప్రతి ఒక్క విజ్ఞాపనని వాళ్ళకించమని అడుగుచున్నానయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగే భూషణం గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కుమారుడు చేసే పనంతట్లో నీ కాపుదలు దయచేయమని అడుగుచున్నాను నాయన. బండి బాటిని స్వాధీన పరచుకోమని అడుగుచున్నాను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ తండ్రి నాయన నీ ముందుండి నీ కుమారుని నడిపించండి. నీ దేవదూతలు కంచి వెళ్ళి కోట కట్టమని అడుగుచున్నాను నాయన. ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి ఆత్మావులను బట్టి తల్లిదండ్రులను బట్టి ఇచ్చిన సహోదరులందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీ కుమారుడికి ఇంకా జ్ఞానమును తెలివిని దయచేసి ప్రభా. నీ సేవలు ఇంకా బలముగా వాడబడడానికి నీ కుమారుడికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే ఆశా జ్యోతి గారికి కూడా తండ్రి ఆరోగ్యం శక్తిని బలాన్ని తోడును గ్రహించండి ఆయన. ఇచ్చిన సహోదరుని బట్టి సహోదరుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన. వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి ఆయన. వారికి కావాల్సిన అక్కర్ల అవసరతలు ఇబ్బందులు సమస్యలు ఏమైనా సమస్తము నువ్వు అయితే నేను తీసివేసి నీ కుమార్తెని ఇంకా నీ సేవలో బలమైన సాక్షిగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ఆయన. శాంతిని జ్ఞాపం చేసుకోండి తండ్రి. నీ కుమార్తెకి ఇచ్చిన బిడ్డలను బట్టి భర్తను బట్టి వందనాలు ఆయన. నీ కుమార్తె కూడా నీ సన్నిధులు ఎక్కువగా అయితే నేను వాక్యం అంది ఇంకా తెలివిని జ్ఞానమును దయచేసి నీలింగా బలపడి స్థిరపడడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే విజయ్ కుమార్ గారిని తండ్రి నాయన అలాగే క్రిస్టి గారిని
అలాగే ఎప్సిపా గారిని, శాంత గారిని, రాణి గారిని, ఇంకా రాని ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. వీరందరూ అయితేనైనా రేపటి దినమందుని ఈ జూమ్ యాప్ లోకి రావడానికి సహాయం చేయమని, వారికి ఉన్న అక్కర్ల ఇబ్బందులు, సమస్యలు సమస్తమును తీసివేసి ప్రభా, జూమ్ యాప్ లో నేను ఇంకా స్తుతించి ఆరాధించే వారిగా మా అందరినీ నిలవబెట్టమని తండ్రి, అన్ని విషయాల్లో నీవే కృప సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. ఇంతవరకు కాపాడిన దేవుడికి ముందు కాపాడమని, మేము ఎలా నడవాలి అటువంటి జ్ఞానమును మాకు దయచేయమని, నేను నీకు స్తుతించి ఆరాధించి కనపరిచే వారిగా మేము అందరం ఉండడానికి సహాయం చేయమని, ఈ రాత్రికాల సమయంలో దీనురాలు గల్పురాలుగా నేను చేసిన ప్రతి ఒక్క విన్నపం నీ సన్ని చేర్చుకున్నాను. ఆ ప్రార్థన నెరవేర్పు చూపించమని స్పర్శత్వం బట్టి బతిమారి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ డిస్టర్బ్ గా ఉంది ఏమనుకోకండి, అందుకనేసి నేను తొందరగా ముగించేసాను. దీవెనలండి. ఇంకా ప్రార్థన చేద్దాం. ఏం భూషణం గారు మీట్లో పెట్టేశారు మరి. చేయండి మాకు డిస్టర్బ్ లేదని నేను చేయండి. చేస్తాను. అయిపోయిందండి, మీరు చేస్తారా? అంటే నాకు ఇక్కడ చాలా నేను ముగించేస్తాను. అందుకే 2 నిమిషాలు ఉంది. మహాపరిశుద్ధుడు, ఓకేనండి. మహాగణుడు, మా ప్రియపరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన జీవించినాము కొందనాలు ప్రభా. ఇంతవరకు చేసిన ప్రార్థనలు మేము నేర్చుకున్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తప్పకనైనా అది మా హృదయాల్లో నైనా భద్రపరచుకోవడానికి నైనా ప్రభా మీ కొందనాలు నెమరు వేసుకోవడానికి సహాయం తెచ్చింది. నేను ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టగానైనా నాయన జ్ఞానం కలిగి నేను మేము స్థిరంగా ఉండడానికి మీ సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తూ, ఇంట్లో నాయన రాత్రికాల సమయంలో మా పడకలకు మేము సిద్ధంగా వస్తుండగా సుఖమైన ఎదురు కలిగి చేయండి. మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. మా కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభావ. మీకు వందనాలు. నేను ఇంతవరకు నైనా బిడ్డలు కాక అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేశారు. తప్పక మీరు ప్రార్థన ఆలకించినైనా మీ యొక్క మీ కృపలోనైనా ప్రతి ఒక్క కుటుంబంలో స్వస్థతను అనుగ్రహించి నడిపిస్తారని, చండి బిడ్డలు పట్టి మీ కృప చూపిస్తారని ప్రార్థన చేస్తూ, నేను మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంతకు అప్పగించుకుంటూ మరొక మంచి దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మరలా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి నైనా మీ కృప చూపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంతో బతిమాలు వేసుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును, అపవాదికి ఎంత నాశమగును, ఆయన నామానికి మేము కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ ఆలయం వారమండి బుధవారం